హలో గైస్, హెచ్ఆర్ఎం వర్స్ కి స్వాగతం. ఇప్పుడే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయిన ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా సినిమా లీగల్ చిక్కుల్లో పడిపోయింది. కానీ అసలు విషయమేంటంటే ఈ వివాదం వెనక ఉన్న వ్యక్తి ఎవరంటే తమిళ సినీ చరిత్రలో తొలి సూపర్ స్టార్ గా పేరొందిన ఎంకే త్యాగరాజ భాగవతార్. అవును గైస్, ఆయన మనవడే ఇప్పుడు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై కోర్టుకెళ్లాడు. మరి అసలు ఈ కేసు వెనక ఉన్న కారణమేమిటి? కాంతా విడుదల అవుతుందా లేదా? చూడండి ఈ వీడియో చివరి వరకు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకి మహానటి, సీతారామం, లకీ భాస్కర్ సినిమాల ద్వారా ఎంతో దగ్గరైన పేరు. ఇప్పుడు ఆయన చేస్తున్న తాజా బయోపిక్ కాంతా. ఇది సాధారణ సినిమా కాదు గైస్. తమిళ లెజెండ్ ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సముద్రఖని కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. దుల్కర్ సల్మాన్, రాణా దగ్గుబాటి ఇద్దరూ కలిసి ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 14న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడింది. ఎందుకంటే చెన్నై కోర్టులో ఈ సినిమాపై ఒక కేసు వేశారు. లెజెండ్ నటుడు ఎంకే త్యాగరాజ